తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ దూకుడు పెంచారు. ఇప్పటికే తమిళనాడులోని మిగతా రాజకీయ పార్టీల కంటే ముందే అభ్యర్థులు ప్రకటించిన విజయ్ నామినేషన్ల విషయంలో ముందంజలో ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేస్తున్న విజయ్ పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. మార్చి 30న పెరంబూర్లో, ఏప్రిల్ 2న తిరుచి ఈస్ట్ లో విజయ్ నామినేషన్ వేశారు. అయితే విజయ్ నామినేషన్ల వ్యవహారం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. 2 చోట్ల సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తేడాలు ఉండటంతో ఆయన నామినేషన్ ప్రమాదంలో పడింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందటం తమిళనాడులో రాజకీయంగా చర్చ జరుగుతోంది. విజయ్ పెరంబూర్లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్ లో లేవని తెలిపాడు. అయితే ఏప్రిల్ 2న తిరుచి ఈస్ట్ నుంచి నామినేషన్ సమయంలో తనపై 2 క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్ లో వెల్లడించాడు. ఇందులో ఒకటి చెన్నైలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లు తెలిపాడు. పెరంబూర్లోని నామినేషన్ దాఖలు సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి భారీ ఎత్తున జన సమీకరణ చేసినట్లు ఆరోపిస్తూ విజయ్ సహా మరో 5,000 మందిపై కేసు నమోదైనట్లు అందులో వివరించాడు. ఇక రెండోది ఆగస్టు 21, 2025లో మధురై జిల్లాలోని కూడకోవిల్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. మధురైలో విజయ్ ర్యాంప్ వాక్ చేస్తూ ఉండగా ఓ వ్యక్తి అత్యుత్సాహంతో దానిపైకి ఎక్కాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న విజయ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తనను తిట్టి కిందికి తోసేశారని సదరు వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పెరవల్లూర్, కూడకోవిల్ ఈ 2 పోలీస్ స్టేషన్స్ లో విజయ్ పై కేసు నమోదైంది. అయితే కూడకోవిల్ పిఎస్ లో నమోదైన కేసు విషయాన్ని పెరంబూర్లో నామినేషన్ దాఖలు చేసినప్పుడు విజయ్ ప్రస్తావించకపోవడంతో ప్రత్యర్థి పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కానీ విజయ్ మాత్రం 2వ నామినేషన్ పత్రంలో దీనికి వివరణ ఇచ్చారు. అంటే ఈ కేసుకు సంబంధించి పోలీసుల నుంచి తనకు ఎలాంటి సమన్లు కానీ సమాచారం కానీ అందలేదని వివరించాడు. ఈ కేసు వివరాలు బయటకు రావడంతోనే ప్రస్తావించినట్లు నామినేషన్ పేపర్లో స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆయన ఆస్తుల గురించి కూడా ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. విజయ్ తన ఆస్తుల్ని తక్కువ చేసి చూపారని, విదేశీ పెట్టుబడుల వివరాల్ని అఫిడవిట్ లో మెన్షన్ చేయలేదని ఆరోపించాయి. అలాగే తన భార్య సంగీతతో విడాకుల పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయం కూడా వెల్లడించలేదని ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఒకవేళ క్రిమినల్ కేసు అఫిడవిట్ లో ప్రస్తావించకపోవటాన్ని ఈసీ పరిగణలోకి తీసుకుంటే పెరంబూర్లో విజయ్ నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాలి.